బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. మరో నెలన్నరలో ఎన్నికలున్నాయనగా టీవీకే చీఫ్ విజయ్కి అతిపెద్ద షాక్ తగిలింది. చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. విజయ్తో నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె భార్య సంగీత ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతోన్న వేళ భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి మీ దగ్గర? అంటే విజయ్ సంగీత దాదాపు 10 సంవత్సరాల పైనుంచే విడిగా ఉంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో విజయ్ పై వస్తున్న కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఈవిడ ఇప్పుడు ఈ కేసు వేయటము ఇలాంటి అంశాలు మాత్రం కొద్దిగా చర్చనీయాంశమయ్యాయి. ఇవి పొలిటికల్ గా అతని కెరీర్ కి ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తుందనేది విషయాన్ని పక్కన పెడితే తాజాగా మళ్ళీ ఈ త్రిష టాపిక్ కూడా మళ్ళీ వెండితెరపై రానుంది. మొన్నటి వరకు త్రిషాని ఉదాహరిస్తూ ఒక బీజేపీ లీడర్ చేసిన వ్యాఖ్యలకు త్రిష వెంటనే రియాక్ట్ అవుతూ లీగల్ నోటీస్ కూడా ఇవ్వటము, దానికి అతను వెంటనే క్షమాపణ చెప్పడం ఇలాంటి ఈ సందర్భంలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు త్రిష ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కొద్దిగా ఉత్కంఠగా ఉంది. ఇది ఏమైనా విజయ్ అభిమానులకి కొద్దిగా ఇబ్బందికి గురి చేసే విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తాజాగా ఈ అంశాన్ని సంగీత వెండిపై తేవటం అనేది చాలా పెద్ద చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ లక్ష్మీనారాయణ.